హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాంపిటీషన్ యాక్ట్ 2002 గురించి తెలుగులో తెలుసుకుందామండి. కాంపిటీషన్ యాక్ట్, కాంపిటీషన్ అంటే ఏంటంటే చట్టం. కాంపిటీషన్ అంటే పోటీ, యాక్ట్ అంటే చట్టం, పోటీ చట్టం. కాంపిటీషన్ యాక్ట్ 2002 పోటీ చట్టం 2002 గురించి తెలుగులో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు ఇన్ డీటెయిల్గా కంప్లీట్ చేస్తాను. సో స్టార్ట్ చేద్దాము. కాంపిటీషన్. కాంపిటీషన్ అంటే ఏంటంటే పోటీ. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ప్రతి దానికి కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాంపిటీషన్ ఉంటుంది, అలాగే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో కూడా కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి దానికి కూడా మనకి పోటీ అనేది ఉంటుంది. ఈ పోటీ అనేది, ఈ చట్టం అనేది ఎలా వచ్చిందంటే చూద్దాము. సో చూడండి, ద కాంపిటీషన్ బిల్ 2001 was introduced in Lok Sabha by Finance Minister Arun Jaitley. Finance Minister అరుణ్ జైట్లీ 2001లో మనకి ఈ కాంపిటీషన్ బిల్ అనేది 2001లో ఈ కాంపిటీషన్ బిల్ అనేది లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారి ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. సో ఈ బిల్ అనేది మనకి ఎప్పుడు పాస్ అయింది అంటే ఆన్ 6th August 2001. అండ్ ద పాస్డ్ ద బిల్, ఇది ఇంట్రడ్యూస్ అయ్యింది 6th August 2001లో. అలాగే పాస్డ్ ఆన్ December 16th 2002లో మనకి ఈ బిల్ అనేది ఈ చట్టం అనేది ఏర్పడింది. బిల్ పాస్ అయింది ఎప్పుడండి? బిల్ పాస్ అయిందేమో 2001 16th Augustలో, 6th Augustలో మనకి బిల్ అనేది ఇంట్రడ్యూస్ అయితే బిల్ పాస్ అయింది ఎప్పుడండి? December 16th 2002లో మనకి ఈ బిల్ అనేది పాస్ అయింది. ఎవరి ద్వారా? కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ద్వారా. అది ఏ ప్లేస్లో మనకి అని అంటే టు రీప్లేస్ ద MRTP యాక్ట్ 1969. MRTP యాక్ట్ 1969. ఓకేనండి. ఈ యొక్క కాంపిటీషన్ యాక్ట్ అనేది దేని ప్లేస్లో రీప్లేస్ అయిందంటే MRTP యాక్ట్ 1969 ప్లేస్లో మనకి ఈ యొక్క కాంపిటీషన్ యాక్ట్ అనేది వచ్చింది. MRTP యాక్ట్ అంటే ఏంటంటే మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ఈ యొక్క చట్టాన్ని రీప్లేస్ చేస్తూ ఈ కాంపిటీషన్ యాక్ట్ అనేది వచ్చింది. అప్పటి నుంచి మనము ఈ యాక్ట్ని, దిస్ యాక్ట్ ఈజ్ నోన్ యాజ్ కాంపిటీషన్ యాక్ట్ 2002 ఆర్ యాంటీ ట్రస్ట్ లా అని అంటున్నాం. సో కాంపిటీషన్ యాక్ట్ అన్న యాంటీ ట్రస్ట్ లా అన్న ఒకటే. సో యాంటీ ట్రస్ట్ లా అంటే ఏంటంటే అవిశ్వాసము అని అంటాము, లేదంటే పెత్తందారీతనము అని అంటాము. అంటే ఒకే ఒక వ్యక్తి, కాంపిటీషన్ లేకపోతే ఏమవుతుందండి? ఒక వ్యక్తియే ఉంటాడు. దట్ ఈజ్ కాల్డ్ మోనోపోలీస్. మోనోపోలీస్ ఒకళ్ళే ఉంటారు, వాళ్ళు చెప్పిన మాటే వినాలి, వాళ్ళు చెప్పిందే న్యాయం, చేసిందే ధర్మం అని చెప్పి అంటాం కదా. సో ఒకళ్ళే ఉండటం వల్ల అక్కడ కాంపిటీషన్ అనేది లేదు. సో దానివల్ల వాళ్ళు ఏం చెప్తే అది
చేయాల్సి ఉంటుంది. సో అటువంటి మోనోపాలీస్ని రీప్లేస్ చేస్తూ ఈ యాక్ట్ని ఈ యొక్క కాంపిటీషన్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. ఓకేనండి, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది కదా కాంపిటీషన్ యాక్ట్ అనేది ఏంటి, ఎప్పుడు వచ్చింది, దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎప్పుడు బిల్ పాస్ అయింది అనేది మనకి క్లియర్గా అర్థమైంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ వన్, దిస్ యాక్ట్ ఎక్స్టెండ్స్ టు హోల్ ఆఫ్ ఇండియా. ఓకే, హోల్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో మొత్తం కూడా ఈ యొక్క యాక్ట్ అనేది 2002లో పాస్ అయితే మనకి ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో తప్పించి ఆ స్టేట్లో తప్పించి మిగతా ఇండియా మొత్తం కూడా ఈ యొక్క కాంపిటీషన్ యాక్ట్ అనేది వచ్చేసింది. ఓకే ఓకే నెక్స్ట్ వన్, కాంపిటీషన్. ఈ యొక్క కాంపిటీషన్ యాక్ట్ వల్ల యూజ్ ఏంటి అని అంటే టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కస్టమర్ ఆర్ కన్జ్యూమర్ అండ్ ఎన్ష్యూర్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఇన్ మార్కెట్ ఇన్ ఇండియా. ఓకే, అంటే ఏంటండి, టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్ ఎన్ష్యూర్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్. ఈ కాంపిటీషన్ అనేది ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్, ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటంటే మనము ఇండియాలో ఎక్కడైనా సరే మనం ట్రేడింగ్, వర్తకం అనేది జరుపుకోవచ్చు. ట్రేడ్ మీన్స్ వర్తకం ఆర్ వ్యాపారం. ఓకే, ట్రేడ్ మీన్స్ వ్యాపారము. ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే మనము వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఎప్పుడు ఫ్రీడమ్ ఉన్నప్పుడు, అంటే ఈ యొక్క కాంపిటీషన్ యాక్ట్ వల్ల ఒక కన్జ్యూమర్కి అలాగే ఒక ట్రేడర్కి ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఓకే, ఎక్కడైనా సరే వాళ్ళు వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఓకే, అంతేకాని ఒకే ఒకడు, అది మోనోపోలీ. ఓకే, మోనోపోలీ అనే అతను ఏంటంటే ఒక్కడే ఉన్నాడు, అమ్మే అతను ఒక్కడే ఉండడం వలన ఏమవుతుంది, అక్కడ కొనుక్కునే వాళ్ళు, కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే, అర్థమవుతుందండి. మోనోపోలీ, సెల్లర్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్, ఒకే ఒక్క పర్సన్ ఉన్నాడు, అప్పుడు కాంపిటీషన్ అనేదే ఉండదు. ఓకే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్సే ఉండవు మనకి. ఓకే, నార్మల్ ఎగ్జామ్స్ కూడా ఉండవు. ఒక్కళ్ళే ఉన్నప్పుడు వాడే పాస్ అవుతాడు, వాడే ఫెయిల్ అవుతాడు. ఓకే, అంటే కాంపిటీషన్ లేదు. ఇప్పుడు ఇద్దరు ఉంటే ఎవరు విన్నరా ఎవరు రన్నరా చెప్తాము. లేదు, ఒకళ్ళే ఉన్నారనుకోండి, ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనకి అక్కడ కాంపిటీషన్ అనేది జరగదు. సో అలాంటప్పుడు విన్నరు వాడే అవుతాడు, రన్నర్ కూడా వాడే అవుతాడు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ కాంపిటీషన్ యాక్ట్ అనేది రావటం వల్ల ఏమైంది, ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే మనం ట్రేడింగ్ అనేది జరుపుకోవచ్చు. అలాగే ఎక్కడైనా సరే ఒక కన్జ్యూమర్ ఫ్రీగా ఏదైనా కొనుక్కోగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అమెజాన్లో నాకు ఒక, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫోన్ కానివ్వండి, ఒక టీవీ, నాకు ఒక ఫోన్ నచ్చింది. సో దాని యొక్క కాస్ట్ అనేది నేను పెట్టిన దానిలో, అంటే నేను పెట్టాలి అనుకున్న దాంట్లో కల్లా ఎక్కువగా ఉంది. ఓకే, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 బేర్ చేద్దాము అని అనుకున్నాను. ఒక మొబైల్ ఫోను, అది కూడా ఫీచర్స్ అన్నీ బాగుంది, ఒక యాపిల్ కానివ్వండి, వాట్ ఎవర్. సో నేను పెట్టాలనుకున్న కాస్ట్ కంటే యాపిల్ ఎంత ఉందండి, 50,000 ఉంది. సో నేనేం చేస్తాను అప్పుడు, అమ్మో నేను 20,000 అనుకుంటే ఇక్కడ 50,000 ఉంది. సో నేనేం చేస్తాను, చూస్ ద అనదర్ మార్కెట్, ఫ్లిప్కార్ట్. ఓకే, చూస్ ద అనదర్ మార్కెట్, ఫ్లిప్కార్ట్. అంతే కదా. ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఉండటం వలన ఇక్కడ మనకి రేట్ ఎక్కువైనా ఇంకొక దగ్గర తక్కువ అవుతుందేమో అని చెప్పి నేను చూస్తానన్నమాట. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము, కాంపిటీషన్ యాక్ట్. ఓకే, కాంపిటీషన్ యాక్ట్.
లేదు ఫ్లిప్కార్ట్ లేదు, మనకి కాంపిటీషనే లేదు, సో అండ్ సో ఆన్లైన్ ట్రేడర్సే లేరనుకోండి. సో అప్పుడు నేనేం చేయాలి? చచ్చినట్టుగా అయితే ఈ 20,000లో కొనుక్కోవాలి, లేదంటే ఇంత పెట్టి కొనుక్కోవాలి. ఇంత పెట్టే 50,000 పెట్టే స్తోమత లేనప్పుడు 20,000కే నేను కొనుక్కోవాల్సి వస్తుంది. దాన్నే మనం ఇక్కడ మోనోపోలీ అంటే ఒకే ఒక సెల్లర్ ఉండి కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది కూడా ఉంటే దాన్ని మోనోపోలీ ట్రేడ్ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది ఎందుకు, ఈ యొక్క యాక్ట్ అనేది ఎందుకు అని అంటే సో చూడండి, ఇట్ ప్రొహిబిట్స్ ద అగ్రిమెంట్. ఓకే, ఇట్స్ ప్రొహిబిట్స్ ద అగ్రిమెంట్ ఆర్ ప్రాక్టీసెస్ దట్ restricts of free trading and also the competition between two business entities. ఓకే, ఇది ఎందుకు అని అంటే ఈ కాంపిటీషన్ మనకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. సో ఇదే చేయాలి, మీరు ఇంతకే కొనాలి, ఓకే, మనకి ఇంతకే కొనాలి, ఇంతకే చేయాలి అని చెప్పి అనేవాళ్లే ఉండరు. ప్రొహిబిషన్ అంటే ఇది ఒక చట్టరీత్యా కాకుండా మనకి ఒక రిస్ట్రిక్షన్ అనేది పెడుతుంది అక్కడ. సో రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల ఏంటి, మన దగ్గర మనీ ఉన్నా లేకపోయినా వాడు చెప్పిన కాస్ట్కే అక్కడ మనం కొనుక్కోవాలి. ఇక్కడ సెల్లర్ ఒకడే ఉన్నాడండి, సెల్లర్ ఒకడే ఉన్నాడు, కానీ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. సో వాడు ఏం చేస్తాడు అప్పుడు, ఇక్కడ డిమాండ్ బాగా ఉంది కాబట్టి ఏం చేస్తాడు సెల్లరు, ఓకే, హై కాస్ట్ చెప్పేస్తాడు. ఓకే, ఒకవేళ వాడు ఎంత చెప్తే అంతకి మనము ఈ కస్టమర్స్ అందరూ ఏం చేయాలి, ఇతను చెప్పిన దానికే ఆధారపడి కొనుక్కోవాలి. నచ్చితే కొనుక్కుంటాము, నచ్చకపోతే వచ్చేస్తాం. కానీ అది మనకి నెససరీ, ఓకే, నిత్యావసరమైనటువంటి వస్తువు కాబట్టి చచ్చినట్టుగా కొనుక్కోవాల్సిందే. ఓకే, దాన్ని మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇవన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయటానికే ఈ కాంపిటీషన్ యాక్ట్ అనేది వచ్చింది. సో అలాగే బిట్వీన్ టూ బిజినెస్ ఎంటైటీస్ అంటే ఇద్దరు వ్యాపారుల మధ్య ఏమైందంటండి, కాంపిటీషన్ వచ్చింది. ఓకే, కాంపిటీషన్ బిట్వీన్ టూ బిజినెస్ ఎంటైటీస్. ఓకే, అంటే కాంపిటీషన్ అనేది వచ్చేసింది. సో అలాంటప్పుడు ఏం చేస్తాడు, ఈ కాంపిటీషన్ అనేది రావటం వల్ల ఈ ఇద్దరిలో ఇప్పుడు ఇతనితో పాటుగా ఇంకొక అతను వస్తాడు, అంతే కదా, ఇంకొక అతను సేల్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నచ్చకపోతే కస్టమర్స్ ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. సో అప్పుడు ఇతనికి ఏమవుతుందండి, దట్ ఈజ్ కాంపిటీషన్, అంతే కదా, కాంపిటీషన్ అనేది అక్కడ వచ్చేస్తుంది. సో ఇలా రావటం వల్ల ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. అలాగే ఇతను తక్కువకి ఇచ్చాడు అనుకోండి, ఇతని మీద ఏం చేస్తారు, అందరూ కూడా ఇటే వచ్చి కొనుక్కుంటారు. సో అప్పుడు ఇతను చచ్చినట్టు ఏం చేయాలి, అతను కూడా తగ్గించి ఇతను ఎంతకైతే పెట్టాడో దానికన్నా తగ్గించవచ్చు, లేదంటే అతని రేట్ని ఇతను కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, దాన్ని మనం ఇక్కడ కాంపిటీషన్ అని అంటున్నాము. ఇద్దరికి యూజ్ ఉందన్నమాట. ఇప్పుడు అంటే కస్టమర్స్ మెయిన్ లాభపడుతున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్, టు బ్యాన్ ద అబ్యూజివ్ సిచ్యువేషన్ ఆఫ్ మోనోపోలీ. ఓకే, మోనోపోలీ అంటే ఒక సెల్లర్, రిమైనింగ్ అందరూ కస్టమర్స్. దీన్ని మనము బ్యాన్ చేస్తున్నాము. టు బ్యాన్, ఓకే, టు బ్యాన్ ద అబ్యూజివ్ సిచ్యువేషన్స్ ఆఫ్ మోనోపోలీ. ఓకే, ఒక అతను ఉన్నప్పుడు దాన్ని మనం ఇక్కడ బ్యాన్ చేస్తున్నాము. ఈ కాంపిటీషన్ వల్ల బ్యాన్ అవుతున్నాడు అతను. ఓకే, నెక్స్ట్ వన్, టు ప్రొవైడ్ ద ఆపర్చునిటీస్ టు ద ఎంటర్ప్రెన్యూర్ for the competition in the market. Okay, to provide the opportunity to the entrepreneur for the competition in the market. అలాగే ఇక్కడ కస్టమర్ లాభపడటంతో పాటు ఇంకేమవుతుందండి, ఆపర్చునిటీస్ అనేవి, అవకాశాలు అనేవి పెరుగుతున్నాయి. ఎవరికి అవకాశాలు అనేవి, ఆపర్చునిటీస్ టు ద ఎంటర్ప్రెన్యూర్. ఎంటర్ప్రెన్యూర్ మీన్స్ న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళందరూ కూడా ఎంటర్ప్రెన్యూర్సే. సో వీళ్ళకి, ఈ ఎంటర్ప్రెన్యూర్స్కి ఏమవుతుంది, అవకాశాలు అనేవి పెరుగుతున్నాయి బాగా.
ఓకేనండి. అవకాశాలు పెరగటం వల్ల వాడు ఆ పోటీని తట్టుకోలేకపోతున్నాడు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళ మీద డిమాండ్ చేయడం కానివ్వండి, వాళ్ళని స్ట్రెస్ చేయటం కానివ్వండి, మీరు ఇక్కడ పెట్టొద్దు మా పక్కన మార్కెట్ అని చెప్పి మనము చూస్తూ ఉంటాం. సో ఎందుకనంటే వాళ్ళ కాంపిటీషన్ వచ్చేస్తారు కదా, అలా వచ్చినప్పుడు వ్యాపారం అనేది దెబ్బతింటుంది, ఎవరిదైనా అంతే కదా. సో వ్యాపారి ఏమనుకుంటాడు, ఎక్కువ లాభాలు రావాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ కస్టమర్ తనకి నచ్చిన క్వాలిటీతో క్వాంటిటీతో ఓకే రీజనబుల్ ప్రైస్తో వాళ్ళు కొనుక్కోవాలి అని అనుకుంటారు. సో అందువలన ఆపర్చునిటీస్ అని అవకాశాలు అనేవి కొత్త వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్కి వస్తాయి అన్నమాట. ఓకేనండి. ఫర్ ద కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. అలాగే మనకి కొత్త వాళ్ళు ఏం చేస్తారు, స్టార్టింగ్ ప్రైస్ తక్కువ చేసి వాళ్ళ యొక్క షాప్ని అడ్వర్టైజింగ్ ఇచ్చుకుంటారు. సో వాళ్ళ కంపెనీ ఏదైతే వాళ్ళు పెట్టుకుంటారో ఎంటర్ప్రెన్యూర్స్, ఆ కంపెనీని వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటారు. సో అడ్వర్టైజ్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది, ఆఫర్స్ అనేవి పెట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముతూ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్లాత్ షోరూమ్ ఉందండి. ఓకే, రెడీమేడ్ అండ్ హోల్సేల్ క్లాత్ షోరూమ్, బట్టల కొట్టు పెట్టుకున్నాడు అనుకోండి. సో బట్టల కొట్టు పెట్టుకున్నప్పుడు ఆఫర్స్, డిస్కౌంట్స్ అనేవి ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఎగ్జిస్టింగ్ షాప్స్ ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్నటువంటి షాపులకి ఇతను పోటీ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇతను తగ్గించి అమ్మాలి. అలా తగ్గించి అమ్మినప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, అతని దగ్గరికి వచ్చి కొంటారు. ఓకే, మంచి క్వాలిటీ ఇవ్వాలి, అలాగే మంచి ప్రైస్కి, రీజనబుల్ ప్రైస్కి 1+1 ఆఫర్ పెట్టుకుంటాడా అది అనేది అతని ఇష్టం అనమాట. డిస్కౌంట్స్ పెట్టుకుంటాడా. సో పెట్టుకుని ఒక 2-3కి అతని యొక్క ప్రోడక్ట్స్ నచ్చేలాగా చేస్తే మిగతా వాళ్ళందరూ వెళ్ళి సో పలానా షాప్లో చాలా బాగుంది తీసుకోండి అని చెప్పి వాళ్లే అడ్వర్టైజ్ చేసేలాగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాంపిటీషన్ యాక్ట్ 2002. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాంపిటీషన్ యాక్ట్ 2002. ఆబ్జెక్ట్ అంటే ఏంటండి, లక్ష్యం. ఇప్పుడే చెప్పుకున్నాం మనం లక్ష్యం. ఈ కాంపిటీషన్ యాక్ట్ లక్ష్యం ఏంటి, పెట్టింది ఎందుకు అని అంటే ఇక్కడ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను నోట్ చేసి ఈజీగా మీకు ఉండటం కోసం నేను చాలా ఈజీగా నోటెడ్ కోసం చెప్తున్నాను. సో చూడండి, టు ప్రమోట్ హెల్దీ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. ఓకే, టు ప్రమోట్ హెల్దీ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో హెల్దీ కాంపిటీషన్ అనేది ఉండాలి. అదే ఈ కాంపిటీషన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే సెకండ్ వన్, టు ప్రివెంట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద కాంపిటీషన్. ఓకే, అలాగే ఎక్కువగా హెల్దీ కాంపిటీషన్తో పాటు ఎక్కువ ఎఫెక్టివ్గా కస్టమర్స్ వచ్చేలాగా, కస్టమర్స్ నీడ్స్ని సాటిస్ఫై చేసేలాగా ఉండాలి. నెక్స్ట్ వన్, టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కన్సర్న్. ఎవరైతే కస్టమర్స్ ఎక్కువ కన్సర్న్, ఆసక్తి అనేది చూపిస్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్గా, అంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేటట్లుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాప్, ఒక శారీ షాపు, ఒక కిడ్స్ షోరూమ్ లాంటిది ఓపెన్ చేశారనుకోండి. సో ఇక్కడ మెన్స్కి వేరే టేస్ట్ ఉంటుంది, ఉమెన్స్కి వేరే టేస్ట్ ఉంటుంది, కిడ్స్కి వేరే టేస్ట్ అనేది ఉంటుంది. ఓకే, నాకు ఇలాంటివే కావాలి అని చెప్పి మెన్స్ అనుకుంటూ ఉంటారు. సో ఉమెన్స్ కూడా మంచి శారీస్ అనేవి ఉండాలి, అలాగే మంచి బ్లౌజ్ డిజైన్స్ ఉండాలి, రెడీమేడ్ బ్లౌజెస్ ఉండాలి, మ్యాచింగ్ జ్యువెలరీ ఉండాలి అని చెప్పి అనుకుంటారు. కిడ్స్ కూడా ఏంటి, మంచి బ్రాండెడ్ షూ వేసుకోవాలి, మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్ వేసుకోవాలని చెప్పి వీళ్ళకుంటారు. వీళ్ళ ముగ్గురికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఎవరు తీర్చాలి, ఏదైతే షాప్ పెట్టుకున్నాడో క్లాత్ షోరూము అతనికి ఉంటుందన్నమాట. సో టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కన్సర్న్. ఓకే, నెక్స్ట్ వన్, టు ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మార్కెట్. భారతదేశం యొక్క మార్కెట్లో, ఓకే, భారతదేశం మార్కెట్లో ఫ్రీడమ్ అనేది ఉండాలి. దేనికి, ట్రేడింగ్, TRADE, ట్రేడ్కి ఫ్రీడమ్ అనేది ఉండాలి. అంటే ఏంటి,
ట్రేడ్కి ఫ్రీడమ్ ఉండడము అని అంటే మనం ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు మహారాష్ట్రలో చేసుకోవచ్చు, మహారాష్ట్ర వాళ్ళు ఒడిస్సా, ముంబై, వాట్ ఎవర్ వాళ్ళ యొక్క ఎక్కడైనా సరే ఇండియాలో మార్కెటింగ్ అనేది చేసుకోవటానికి ఈజీగా ఉండడం కోసం ఈ యొక్క కాంపిటీషన్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. ఓకేనండి. సో ఇది ఈజీగా మనము ఈరోజు తెలుసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే కాంపిటీషన్ యాక్ట్. ఓకే, కాంపిటీషన్ యాక్ట్ 2002. ద కాంపిటీషన్ బిల్ అనేది ఎవరు పాస్ చేశారని చెప్పాను. ఓకే, లోక్సభలో మనకి బిల్ పాస్ అయిన తర్వాత అరుణ్ జైట్లీ అప్పట్లో ఉన్నటువంటి 2002లో ఎవరైతే మనకి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఉన్నారో ఆయన మనకి ఆగస్టు 6, 2001లో మనకి బిల్ పాస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేశారు. 2001లో ఇంట్రడ్యూస్ చేశారు లోక్సభలో. తర్వాత మనకి బిల్ పాస్ అయింది ఎప్పుడండి? డిసెంబర్ 16, 2002. అందుకే మనకి ఈ యొక్క యాక్ట్ 2002 మీద వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ టుడేస్ సెషన్ కంప్లీటెడ్. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఒక తెలుగు వాళ్ళకైనా యూజ్ అయ్యేటట్లుగా షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడితే చాలు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ ఆల్.